నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. దావీదంటున్నాడు, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. మన యొక్క పాపమును మనం హృదయంలో పెట్టుకొని మనము ప్రార్థన చేస్తే దేవుడు నా మనవి వినడు అని దావీదు స్పష్టంగా చెప్తున్నాడు. అందుకే 51వ కీర్తనలో ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నేను పాపములో పుట్టిన వాడను. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఈ సోపుతో నా పాపములు కడుగుము. హిమము కంటే తెల్లగా ఉండునట్లు నన్ను కడుగయ్యా అని పాపాన్ని తను లక్ష్యము చేయకుండా తన యొక్క పాపాలన్నీ విడిచిపెట్టి అప్పుడు తను ప్రార్థన చేస్తున్నాడు. నీవు నేను ప్రార్థన ఎలా చేస్తున్నాం? డైరెక్ట్ గా దేవుని సన్నిధిలో వచ్చి ప్రభువా నాకు ఇది దయచేయి, అది దయచేయి అని అంటే దేవుడు లక్ష్యము చేయనే చేయడు. ఆ ప్రార్థన విననే వినడు. ముందుగా మన పాపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి కడగబడి ఆ తరువాత మనకేది కావాలో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థనకు దేవుడు సమాధానము కలుగ చేస్తాడు. దేవుడు అంటున్నాడు, నీ పాపము నీ హృదయంలో ఉంటే నీ ప్రార్థన నేను వినను. పాపము ప్రార్థన చేయనీయదు, ప్రార్థన పాపమును చేయనివ్వదు. పాపము ప్రార్థన చేయనీదు, ప్రార్థించే వ్యక్తి పాపము చేయడానికి ఇష్టపడడు. కాబట్టి దేవుడు మన ప్రార్థన మన మనవి ఆలకించాలంటే మన హృదయంలో పాపము ఉండకూడదు. పాపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్షమించబడి కడగబడి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన తప్పక ఆయన వింటాడు. దేవుడి యొక్క వాక్యం దీవించును గాక. ఆమేన్.